హాయ్ గైస్, నేను ఈరోజు విజయవాడకి వెళ్తున్నాను. ఖమ్మం నుంచి విజయవాడకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే బయలుదేరి నేను విజయవాడకి అయితే వెళ్తున్నాను. విజయవాడ నుంచి నేను ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాను. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు విజయవాడ వెళ్ళాక నేనైతే చెప్పగలుగుతాను. ప్రజెంట్గా అయితే నేను ఇవాళ ఈవినింగ్ మన ఖమ్మం నుంచి 5:30కి 5:45కి వందే భారత్ రావాలి వచ్చింది. ఆ 5:40కి వందే భారత్ ఎక్కి నేనైతే బయలుదేరాను. నేను వెళ్ళేసరికి రీచ్ 7 అయితే అవుతుంది. 7:15 కల్లా నేను రీచ్ అవుతాను. సో అక్కడి నుంచి మీకు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటి నా టూర్ షెడ్యూల్ అనేది మీకు చెప్తాను. చూస్తూ ఉండండి. ఇట్లనే మనకి ఛానల్ని ఈ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. నేను ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తాను కంపల్సరీగా. సో ఇన్ని రోజులైతే కొంచెం ఇది చిన్న చిన్న పనుల వల్ల నేను చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే ఫ్రీగా నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే చూడండి, మనం అయితే కొన్ని స్టేషన్స్ అయితే దాటుతున్నాము. ఇది చెరువు మాదారం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. ట్రైన్ స్పీడ్ క్రూజింగ్ స్పీడ్ అయితే 124 అయితే బాగుతున్నాడు, మామూలు లేదు వందే భారత్లో. యాక్చువల్లీ 130 అన్నారు కాబట్టి 130 అయితే రీచ్ చేస్తున్నాడు అటు ఇటుగా. మామూలు స్పీడ్ అయితే లేదు క్రూజింగ్. చూడండి, మన ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చాను. సో ఇది విజయవాడ. నేను రైల్వే స్టేషన్ దిగాను. రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడో చేసుకొని రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ రాజీవ్ గాంధీ పార్క్ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను. సో నేను ఇక్కడి నుంచి అయితే ఒక ప్రైవేట్ ట్రావెల్స్, అంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చేశాను ఒక వీడియో, అశ్రిత్ ఆలయ సందర్శన యాత్ర వాళ్ళది. సో వాళ్ళతో మళ్ళీ ఒక టూరు. లాస్ట్ టైం ఏమో నేను తమిళనాడు వెళ్ళాను, ఈసారి మాత్రం కర్ణాటక వెళ్తున్నాను. ఈ కర్ణాటక వెళ్ళే క్రమంలో ఇది 9 days టూర్. యాక్చువల్లీ ఈ 9 days టూర్లో ఏమేమి చూస్తాము ఏంటి, ఒక 28 ఆలయాలు అయితే మేము సందర్శిస్తున్నాం. ఆలయాలు కానివ్వండి, సైట్ సీన్సే కానివ్వండి, ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక 28 ప్లేసెస్ అయితే చూస్తున్నాను. దీనికి గాను ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు అయితే చెప్తాను ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్. నేను ఇక్కడ నుంచి నేను ఇవాళ డేట్ మనం అయితే వెళ్తున్నాము ఈరోజు ఈవినింగ్. ఇక్కడ 9కి బస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర నుంచి. ఇక మనం ఈ కర్ణాటక టూర్లో మనకి 28 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 28 టెంపుల్స్ ఏమేంటంటే మనకు వచ్చేసి కర్ణాటకలోనే మొత్తం ఒక 3 మాత్రమే, 2 ఆంధ్ర, 1 తెలంగాణలో. ఒకటి ఫస్ట్ వెళ్ళే డెస్టినేషన్ అయితే మనం మహానంది తర్వాత నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ, నెక్స్ట్ 3వది వచ్చేసి మంత్రాలయం. ఇంకా చూడండి, మీకు పార్క్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇది రాజీవ్ గాంధీ బైక్. ఇక నేనైతే వెళ్ళేది వీళ్ళే, ఈయన గారి పేరే సతీష్ బాబు గారు అండ్ నా కో పార్టిసిపెంట్ కైలాష్ నాథ్ గారు. సో వీరుగా కండక్ట్ చేసే ట్రావెల్స్లో నేను సెకండ్ టైం అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది. వీళ్ళైతే మంచి మంచి టూర్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మంత్లీ టూ టూర్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మనకైతే అంత టైం ఉండదు కాబట్టి నేనైతే ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తూ ఉంటాను. ఇక మన బస్సు అయితే మన దగ్గరికి రావడానికి అట్లా వస్తుంది చూడండి, అదే మన బస్సు, మనం వెళ్ళే బస్సు. లాస్ట్ టైం కూడా మనం ఇదే బస్సులో అయితే వెళ్ళటం జరిగింది. సో సేమ్ తమిళనాడుకి వెళ్ళింది ఏ బస్సు అయితే ఉందో మళ్ళీ అదే బస్సు అయితే వచ్చింది. యాక్చువల్గా వీళ్ళకైతే 4 buses ఉన్నాయి. మనకైతే లాస్ట్ టైం ఇదే బస్సు వచ్చింది, ఇప్పుడు అదే వచ్చింది రాజ్ ట్రావెల్స్ అని. సో బస్సు అయితే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. దీని పికప్ కానీ, లోపల కండిషన్స్ కానీ, సిట్టింగ్ సిస్టమ్ కానీ, మనకు ఆడియో వీడియో కానీ మొత్తం కూడా బాగుంటాయి. సో మనకు వీడియో కూడా ఉంది. సో ఇవ్వండి, ఈయన కైలాష్ నాథ్ గారు నా కో పార్టిసిపెంట్స్. ఈయన నేను కలిసి ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని. సో అనుకొని మేము ప్లాన్ చేసుకొని మేమైతే బయలుదేరాము. నాకు యాక్చువల్గా ఈ ప్లాన్ చేసే ఉద్దేశం కూడా లేదు. సో తను అడిగినారు, నేనైతే బయలుదేరదామన్నా అని అడిగారు. సరే ఓకే అన్నాను. సో నేను కూడా ఇంకా చిన్న లీవ్ పెట్టుకొని బయలుదేరాను. హాయ్ చెప్తున్నారు చూడండి మా కైలాష్ నాథ్ గారు మీకు. ఈ విధంగా మేమైతే ప్రయాణం చేయడం జరిగింది. ఫస్ట్ డెస్టినేషన్ అయితే మేము మహానంది వెళ్తాం. ఇప్పుడైతే మా వెహికల్ ఇంకా స్టార్ట్ కాబోతుంది, రెడీ అయింది మొత్తం కూడా. ఇప్పుడైతే మేము బయలుదేరింది మన వెహికల్ అయితే విజయవాడ నుంచి బయలుదేరి ఇంకా బ్రిడ్జి కూడా ఎక్కేస్తాము. ఇంకా ఇవ్వండి, కృష్ణా రివర్ అయితే ఎక్కేసాము. సో మనకు ఫస్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో తెలుసుగా మీకు, ఇదే కాజా టోల్ ప్లాజా దగ్గర మనకు ఫస్ట్ స్టాప్ అయితే ఇస్తారు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ వస్తారు కాబట్టి వాళ్ళు మనకి ఫస్ట్ అక్కడ బ్రేక్ అయితే ఇస్తారు, యూనల్స్కి కానీ, చాయ్కి కానీ, వేటికి కానీ. సో మనమైతే వచ్చేసాం చూడండి మహానంది. ఇది మహానందిలో ఇది ఆర్యవైశ్య సత్రం ఇది. సో దీంట్లో మనకైతే రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇందులో రూమ్స్ ఎలా ఉంటాయనే చూద్దాం. బయట అయితే సూపర్ ఉంది వ్యూ మాత్రం.
మామూలు లేదు చూడండి. అదిగోండి వ్యూ సిట్టింగ్ కూర్చోడానికి కానీ గార్డెనింగ్ కానీ సూపర్ ఉంది మనకైతే ఇది. సో మేమైతే ఇక్కడ ఉదయం 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసినాము మహానందికి. ఇది మహానందికి మేము రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇదే మన సత్రం, అదిగోండి అదే టెంపుల్. సో మనం అయితే వెళ్తున్నాము ముందుకి. పదండి 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 వెళ్ళిపోదాం పదండి. అదిగోండి నందీశ్వర స్వామి ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఉంటారు. ఇది మహానంది మనం ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా మాకు పక్క నుంచి కూడా దారి ఉంది. సో మీకు చూపించడానికి మాత్రం నేను ఇట్లయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాను నేను. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్, అదిగోండి మన సత్రం. ఇది జస్ట్ వాకబుల్ యాక్చువల్లీ. సో వాకబుల్, నేనైతే వాకబుల్లోనే వచ్చేసినాను. వీళ్ళందరూ కూడా మా యాత్రికులే. లోపలైతే చూడండి ఎంత బాగుందో. సో ఇది మనకు మహానంది మెయిన్ టెంపుల్. స్వామివారు అమ్మవారు ఇట్లా మెయిన్ గోపురం దగ్గర మీద అలా పెట్టారు చూడండి. మొత్తం కూడా ఇది లోపల వ్యూ. ఇది లోపల సైడ్కి వచ్చినప్పుడు. సో ఇది లోపల. ఇదిగోండి లోపల మీకు కోనేరులు ఉంటాయి చూడండి. ఇక్కడ అదొక కోనేరు, అదొక కోనేరు. అయితే మనకి ఇందులో మొబైల్ అలౌ చేయదు. అదిగోండి అది క్యూ లైన్ దర్శనం. అది మనం క్యూ లైన్ తీసుకొని ఇలా వచ్చేసి ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి 200 రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాను. ఇది స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది ఇక్కడ. మహానంది వెరీ ఫేమస్. అయితే నేను పంచ కట్టుకొని రాలే, మర్చిపోయినా. సో వాళ్ళు 200 రూపీస్ టికెట్ తీసుకున్నాక నాకు చెప్పడం ఏంటంటే పంచ కట్టుకుంటే ఎలా ఉంటే మళ్ళీ అక్కడికి వచ్చి పంచ నేను రెంట్కి తీసుకున్నాను. ఇక్కడ రెంట్ కూడా ఇస్తారు. ఈచ్ పంచకి 20 రూపీస్ అయితే ఇస్తారు. సో చూడండి. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చేసినాం, దర్శనం కూడా చేసుకున్నాము. సో మనం లోపలికి వెళ్ళి అలాగా బయటకు వచ్చేసినాం. అలా పంచ వాళ్ళకి ఇచ్చేసినాం. మళ్ళీ మన సత్రానికి అయితే మనం వచ్చేసినాం. ఇది మన సత్రం. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు. మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ నంది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ అని చెప్పి టైంలో నేనేం చేశానంటే మళ్ళీ బయటకు వెళ్ళి నవనందుల్లో ఒక 2 నందులు అయితే మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో అవి విజిట్ చేద్దామని వెళ్ళాను. ఇది 2వ నంది. ఒకటేమో లోపలి గుడి టెంపుల్ లోపలే ఉంటుంది. అక్కడ మనకు మొబైల్ ఎలవ్ లేదు కాబట్టి ఇది 2వ నంది. ఇక్కడ ఇది ఒక పెద్ద మహానంది ఉంటుంది. ఈ నంది దీంట్లో 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఈ నందితో ఫోటో దిగడానికి కోసమే ఇక్కడికి రావాలి, ఇంకేం ఉండదు ఇక్కడ. సో ఇదైతే బాగుంటుంది నంది చూడడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ. సైట్ సీయింగ్ అయితే మేము ఉన్నప్పుడు రెయిన్ పడ్డది, కొంచెం బురద కానీ. మామూలుగా అయితే ఎండాకాలం అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మెయింటెనెన్స్ లేదు, చూడాలి. ఇది మెయింటెనెన్స్ చేస్తావు చూడండి. మొత్తం మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. ఇది గార్డెన్ మొత్తం కూడా మొత్తం తిరగచ్చు, పిల్లలు అంతా చేయొచ్చు. ఇదిగోండి నంది చుట్టూరు కూడా మీకైతే వీడియో చూపిస్తున్నాను చూడండి. రియల్గా నందీశ్వరుడు పడుకున్నట్టే ఉంటుంది. చాలా బాగా చేశారు ఇది మాత్రం. ఇక మళ్ళీ మనం నంది దగ్గర నుంచి మనం బయలుదేరి ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. 2వ నంది, నవనందుల్లో 2వ నంది. ఇదిగోండి టెంపుల్ అయితే మీకు ఇది 2వ నవనందుల్లో ఒక నంది. మనం నడుచుకుంటూ దీని వెనక సైడ్ ఆ పెద్ద నంది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ టెంపుల్ వెనక బ్యాక్ సైడే చూడొచ్చు. ఇది గరుడ నందీశ్వరాలయం, నవనందుల్లో ఒకటి. ఇది కూడా ఇక ప్రథమ నంది నుంచి నవనందులు ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ రూట్ మ్యాపింగ్ కూడా మీకు చూపిస్తాను, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. మనకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇలా మనకి ఇడ్లీ ఉన్న టమాటా బాత్, అల్లం చట్నీ, పల్లి చట్నీతో అయితే కొబ్బరి పల్లి చట్నీ చేశారు. సాంబార్ కూడా రెడీ చేశారు. ఇవ్వండి షుగర్ కాఫీ, షుగర్లెస్ కాఫీ కూడా మనకి అవైలబుల్ చేసినారు ఇక్కడ. సో ఇది లంచ్ కూడా, ఈ రోజుకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసినారు. లంచ్ కూడా మస్తు వెరైటీస్ చేసి పెడతారు. కమ్మని ఆంధ్ర వంటలు అయితే చేసి పెడతారు ఈ అశ్రితాలయ వాళ్ళు. దీనికోసం అయితే రావచ్చండి. జర్నీ, టెంపుల్స్, ఫుడ్ అయితే చాలా ఎక్కడికి పోయినా కానీ మన ఆంధ్ర ఫుడ్డే ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అడిగి మరీ పెడుతూ ఉంటారు వాళ్ళు. పెట్టడం అయితే ట్రీటింగ్ అయితే బాగుంటుంది వీళ్ళది. సో అట్లా మనకి అందుకోసం నేనైతే దీన్ని ప్రిఫర్ చేశాను. సో మనం ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరి అలంపూర్ అయితే వచ్చేసినాం. ఇక చూడండి అలంపురం, మన మహానంది నుంచి అలంపూర్ వచ్చాము. ఇక అలంపూర్ మెయిన్ టెంపుల్స్. సో ఇక్కడికి అయితే ఎంట్రీస్ అయితే చాలా ఉంటాయి. మేమైతే చాలామంది ఉన్నాం కాబట్టి అదంతా మా బ్యాచే, మా బస్ బ్యాచ్ అదంతా కూడా. కాబట్టి మేమైతే చాలామంది ఉన్నాం కాబట్టి ఇదిగోండి ఏ వెహికల్కి ఎంత పూజ ఏంటి అనేది. స్వామివారి ధ్వజస్తంభం ఇది చూడండి, బాలబ్రహ్మ దేవస్థానం ఇది. ఇదిగోండి నంది లోపలికి వస్తే ఇట్లా ఉంటుంది దీనికి అలంపురం టెంపుల్కి. అలంపురం టెంపుల్ అని ఒక 2-3 ఉంటాయి. మనం ఇవి చూసుకున్నాక అటు సైడ్కి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మీకు అయితే చూపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా కొన్ని చోట్ల అయితే వీడియో తీయట్లేదు కానీ నేనైతే డేర్ చేసి అయితే తీసినాను. యాక్చువల్గా అయితే మొబైల్ ఎలో లేదు. ఇదిగోండి ఫస్ట్ అయితే వినాయకుడు, వీరభద్రస్వామి, లోపల ఉన్న ఉత్సవమూర్తులు ఇవన్నీ చూడండి. శిలలు ఎలా చెక్కారో ఆ రోజుల్లోనే, చాలా బాగుంది
టెంపుల్ అయితే ఇదిగోండి ఓం నమ శివాయ. ఇప్పుడు మీకు ఇందులోంచి ఇక్కడ తీయని ఇట్లా వీడియో అయితే నేను చిన్నగా చూపిస్తాను చూడండి. స్వామివారిని అయితే ఇది బయట టెంపుల్ బయట ఇక వీరాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఇది ఒక శివలింగం చూడండి. శిలలు ఎలా ఉన్నాయో అసలు ఏకశిల మీద చెక్కారండి మొత్తం కూడా. ఇక ఇక్కడే స్వామివారు కనిపిస్తారు మనకి. చూద్దాం చూడండి. ఇది మనం అమ్మవారి టెంపుల్, జోగులాంబ అమ్మవారు. ఇక్కడ కూడా అమ్మవారిని కూడా యాక్చువల్గా అయితే తీయనియట్లేదు. సో నేనైతే ట్రై చేశాను కానీ చిన్నగా మీకు అది చూపిస్తాను ఫోటోని కూడా అమ్మవారిది. ఇదంతా టెంపుల్ వ్యూ అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి తలంపురం నుంచి మనం బయలుదేరాం. నెక్స్ట్ వచ్చేసి మన స్టాప్ మంత్రాలయం. ఇదిగోండి మన మంత్రాలయం కూడా రీచ్ అయినాం. ఇక మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామివారి దేవాలయం. యాక్చువల్గా ఇది మేము ఇంకా ముందే వచ్చేవాళ్ళం. ఈవినింగ్ అయితేనే దీని అందం కనపడుతుందని మా ట్రావెలర్ అతను మీకు సతీష్ గారు చెప్పారు. సో వాళ్ళందుకని ఆ టైంకే ఈవినింగ్ అయ్యే టైంకి బాగుంటుంది అన్నట్టు తీసుకొచ్చారు. సో ఇప్పుడు చూడండి లైట్గా ఈవినింగ్ అవుతుంది, రాత్రి అవుతుంది, ఇంకా లైట్స్ పడుతూ ఉన్నాయి. ఇదిగోండి స్వామివారి రథాలు, గోల్డ్ రథాలు అవన్నీ కూడా దీని మీదనే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఇదంతా కూడా లోపల. యాక్చువల్గా ఇక్కడ కూడా మనకి ఎంట్రీ లేదు. సో మీకు ఇక్కడ కూడా స్వామివారిని చూపించడానికి చూపిస్తాను కూడా స్వామివారిని. ఇదిగోండి మెయిన్ టెంపుల్ లోపల ఇది. సో ఇదిగోండి నైట్ టైం అయితే ఇది ఈ అందం కోసమే మేము నైట్కి ప్రిఫర్ చేసుకున్నాము. చాలా విజన్ నైట్ టైం అయితే చాలా బాగుందండి. చూడండి ఎలా వెలుగుతున్నాయి కాంతుల్లో. ఇవన్నీ కూడా ఈ గోడల మీద మన చరిత్ర, మన భారతదేశంలో ఇండియాలో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో, ఎన్ని ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో, రామాయణం యొక్క ఉద్దేశం, ఇది ఒకటి క్షీరసాగర మథనం చేసేటప్పుడు అలాంటి బొమ్మలన్నీ కూడా ఆ గోడల మీద అయితే ఉన్నాయి. సో మీరందరూ యాక్చువల్గా వస్తే దేవుడిని ఒక్కడిని చూడొద్దండి. ఈ వాల్ మీద కూడా మొత్తం కూడా దేవుళ్ళే ఉంటాయండి. మీరు అవన్నీ కూడా విజిట్ చేసుకున్నారండి. టైం పడుతుంది, బట్ టైం పట్టినా మీ పిల్లలకి చూపించండి, మీరు చూడండి. చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఒకప్పుడు ఇంత లేదు. నేను వచ్చినప్పుడైతే నేను 2009లో వచ్చినాను. 2009లో వచ్చినప్పుడు ఇంత లేదు. నేను తర్వాత కూడా వచ్చాను కానీ నేనైతే అప్పటికి ఈ వీడియో చేయలేదు. ఇప్పుడు ఇది బాగుందని మళ్ళీ వీడియో చేయడానికి కోసమని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. ఇదిగోండి మన టెంపుల్స్ అన్ని యొక్క వ్యూస్ మీకైతే చూపిస్తున్నాను చూడండి. అలా ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను. సో మనకి ఇప్పుడు నైట్ అయితే మళ్ళీ మనకి టిఫిన్ అయితే మైసూర్ బజ్జీ ఉన్ను మళ్ళీ కొబ్బరి పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే చేసి మనకి ఈవినింగ్ అయితే మజ్జిగ తాగడానికి ఇస్తారు మనకి. సో ఇక్కడికైతే మాకు ఈరోజు డే అయితే కంప్లీట్ అవుతుంది. ఇక మా మాస్టర్ గారు అయితే బజ్జీలు వేస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు. సో ఇదైతే మనకైతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టే చేయడానికి మంత్రాలయం దాటాక అదోనిలో ఏసీ రూమ్ అయితే ఇచ్చినారు. సూట్ రూమ్ ఇది మాకు. ప్రతి చోట అయితే అకామిడేషన్ ఇట్లానే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ మీ ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తుంటే. ఇది మా రెస్టారెంట్ అయితే అదే మీ ఉండే హోటల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ తెలుగు వ్లాగ్స్. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ తెలుగు వ్లాగ్స్.